నాకు 'విశాల్ అభిమన్యుడు' మూవీ చూసినప్పుడు ఎంత భయమైందో, ఈ పాడ్‌కాస్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు కూడా అంతే భయమైంది. సో, ఈ ట్రైలర్ అస్సలు మిస్ అవ్వకండి. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మొత్తం 175 కోట్ల రూపాయలు విలువైన స్కామ్. ఇంతమంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు సార్ ఇంత సిల్లీగా, సింపుల్‌గా మోసపోతున్నారు? ఇది మేము ఆధార్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాము, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మేము జ్యుడిషియరీ నుంచి మాట్లాడుతున్నాము. ఇవి ఏవి చెప్పినా అబద్ధమే. వాళ్ళు ఏం పని లేదా మాట్లాడడానికి, వాళ్ళకి ఎంతో పనులు ఉన్నాయి. సరే, ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే దొరకదా సార్ మరి? తెలియక ఇచ్చేస్తారు. ఇది తెలియకుండా వీడు ఎట్లా విక్టిమ్ అయ్యాడో డబ్బులేసి, డబ్బులు వాడి అకౌంట్లో వేసుకున్నవాడు కూడా విక్టిమే. అవన్నీ కోర్టు ద్వారా తెప్పించి విక్టిమ్స్కు పంచడం జరిగింది. ఇది ఎన్ని కోట్లకు? ఎన్ని కోట్లకు? ఏ 10,000 కోట్లకు, 800 కోట్లు, 900 కోట్లు వచ్చింది. 10,000 కోట్ల? 10,000 కోట్లు చాలా తక్కువ, ఎక్కువే పోతుంది. విక్టిమ్ అయిన వాడు గ్రాడ్యుయేట్ చేసి ఉంటున్నాడు, కానీ ఈ స్కామ్ చేసేవాడు మాత్రం 10th కూడా పాస్ అవ్వడు. హైదరాబాద్లోనే మ్యాట్రిమోనియల్ కాలంలో ఒక అతను, నేను ఐఐఎం, ఐఐటి అని ఇట్లా పెట్టుకొని మంచి ఫోటో ఎవరిదో పెట్టి, వాడి ఫోటో కూడా కాదు, వాడు 8th క్లాస్ టాప్, 20 మంది అమ్మాయిలు మోసం చేశారు, 20 మంది ఇంజనీర్లు వాడి బాధపడ్డాడు, 3 కోట్లు 4 కోట్లు తిన్నాడు. చాలా హై ప్రొఫైల్స్ కానీ లైక్ హీరోయిన్స్ కానీ మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. అది జరిగి ఉంటే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే రికార్డెడ్గా దొరికిపోతారు. రికార్డెడ్గా దొరికిపోతారన్న భయం ఉంటే పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ప్రజలు కానీ చేయడానికి భయపడతారు. లోన్ యాప్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. లోన్ యాప్ వేధింపులకు మరొక యువకుడు బలయ్యాడు. లోన్ యాప్ అరాచకాలకు మరొకరు బలైపోయారు. ఆన్లైన్ లోన్ యాప్స్ పేరుతో రుణాలిచ్చి వేధించి చివరికి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇంట్లో ఊరేసుకొని నరేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేధింపులు భరించలేక హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడైతే యాప్ మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుందో, మన సిస్టంలో ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మన సిస్టంలో వాడుతున్న సోషల్ మీడియా అంతా వాడి కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఎవరెవరో నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. సిఎంఆర్ కాలేజ్లో గర్ల్స్ హాస్టల్లో కెమెరా పెట్టారు కదా సార్. సరే, అయితే ఇప్పుడు క్యాప్చర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ క్యాప్చర్ చేసిన వాళ్ళు అట్ ది సేమ్ టైం షేర్ చేసిన వాళ్ళకు సేమ్ శిక్ష పడుతుందా? చాలా పెద్ద శిక్షే, నాన్ బెయిలబుల్ శిక్ష. సైబర్ క్రైమ్కి గురవగానే చాలా మంది భయపడతారు సార్. ఎవరితో షేర్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలియక చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్?